మనసు కలవా? దేవుడు మహిమ కలుగునుగా. నమ్మకమైన మనుషుడు. అలాగే యోసేపు కూడా నమ్మకమైన వాడు. పొతీఫరు ఇంటిలో యోసేపు నమ్మకస్తుడిగా జీవించాడు. అందుకే పొతీఫరు తన ఆస్తి అంతా అతని చేతికి అప్పగించి తన ఇంటి వ్యవహార బాధ్యత, గృహ నిర్వాహకత్వం అంతా యోసేపుకి అప్పగించి వదిలి చేయడం తప్ప తనకి ఏముందో ఏం లేదో అవన్నీ విచారించిన వాడు కాడట. అంటే అంత నమ్మకంగా ఉన్నాడు అన్నమాట. ఏంటి యోసేపు అంత నమ్మకంగా జీవించాడు. ఆదికాండం మనం చూద్దాం. 39వ అధ్యాయంలో చెప్తే పిల్లరా, అందులో రాయబడింది. దేవుని స్తోత్రం. 6వ వచనము, అతడు తన కలిగిన దాంట్లో యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో అసలు తనకి ఏముందో ఏమి లేదో